హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పండుమిరపకాయలతో నిల్వ పచ్చడి కాకుండా ఇలాగ రోటి పచ్చడిని కూడా ట్రై చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది. కాస్త అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటుంటే ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. స్పైసీ లవర్స్కి అయితే చాలా మంచి రెసిపీ అండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి పండుమిర్చితో ఇలాగా రోటి పచ్చడిని ట్రై చేసి చూడండి. చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు పచ్చడి కోసం కావాల్సినవి చూసేద్దాం. ముందుగా నేను 1/2 కిలో పండుమిర్చిలని తీసుకున్నానండి. చూడండి, ఫ్రెష్గా ఉన్నాయి. ఫ్రెష్ అయితేనే బాగుంటాయి ఈ పచ్చడిలోకి. ఇప్పుడు ఇందులోకి 4 టమాటాలని తీసుకున్నాను. అలాగే 2 వెల్లుల్లిపాయలని తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ మెంతులు, అలాగే కొద్దిగా కరివేపాకుని తీసుకోవాలి. ఇవేనండి పచ్చడి కోసం కావాల్సిన పదార్థాలు. కేవలం 5 పదార్థాలతోనే ఈ పచ్చడిని చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఫస్ట్ ఒక గిన్నెలోకి నీళ్లు వేసుకొని మిరపకాయలని బాగా కడగాలి. చూడండి, వీటిని ఇలాగా మొత్తం కడిగి పెట్టుకున్నాను. మిరపకాయలని, టమాటాలని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి మెంతులు వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు రోటి పచ్చడి కదా మనం చేస్తుండేది. రోట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న మెంతుల్ని వేసుకోవాలి, మంచిగా దంచుకోవాలి. చూడండి, మంచిగా మెదిగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి పండుమిర్చిలని వేసుకోవాలి. వేసుకొని బాగా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. అలాగే ఇందులోకి రుచికి తగినంత ఉప్పుని వేసుకొని బాగా దంచుకోవాలి. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. సైడ్ డిష్ లాగా ఏమి కానీ లేకుండా ఇలానే మొత్తం అన్నం తినేయచ్చు. అంత రుచిగా ఉంటుంది పచ్చడి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను కూడా ఫస్ట్ బాగుంటుందో బాగుండదో అని నేను కూడా ఫస్ట్ టైమే తిన్నానండి. చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసి ఇందులోకి వేస్తున్నాను. వేసుకొని బాగా దంచుకోవాలి. అలాగే ఇందులోకి కట్ చేసి టమాటాలని వేసుకోవాలి. నేను ఇందాక 4 టమాటాలను చూపించాను కదా, 4 టమాటాలని ఇలాగ కట్ చేసి రోట్లోకి వేసుకొని బాగా దంచుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు. స్పైసీ లవర్స్కి అయితే ఇంకా పండగే అండి. ఈ పచ్చడి చేసుకుంటే అంత రుచిగా ఉంటుంది. మీరు కూడా అస్సలు మిస్ చేయకండి. ఈ పచ్చడిని చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అలాగే టమాటాలు వేసిన తర్వాత కొద్దిగా చింతపండుని నానబెట్టుకొని ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని బాగా దంచుకోవాలి. రోలు లేకపోతే మిక్సీ జార్లోనే వేసుకోవచ్చండి పచ్చడి. కానీ రోట్లో వేస్తేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది. రోలు ఉంటే అస్సలు స్కిప్ చేయకుండా ఇలానే చేసుకోండి. చూడండి, చక్కగా టమాటాలు కూడా బాగా మెదిగిపోయాయి. చూడండి, మొత్తం దగ్గర అనుకొని రోట్లోకి వేసుకొని బాగా దంచుకోవాలి. చూడండి, ఈ స్టేజ్లోనే ఉప్పు కొంచెం పడుతుంది కాబట్టి నేను కొద్దిగా వేసాను. ఈ స్టేజ్లోనే కొంచెం ఉప్పు చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని సరిపోకపోతే కొద్దిగా వేసుకొని మళ్ళీ దంచుకోవచ్చు. చూడండి, పచ్చడి చక్కగా మెదిగిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పోపుని వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి 4 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులను వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకుని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చిలని వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం దంచి పెట్టుకున్న కారంని వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాల సేపు లో ఫ్లేమ్ మీదనే మంచిగా మగ్గయించుకోవాలి. కారం ఎంత మగ్గితే అంత రుచి అండి. చాలా బాగుంటుంది. మీరు కూడా అస్సలు స్కిప్ చేయకుండా ఈ సీజన్లో పండుమిర్చి సీజన్ కాబట్టి ఈ సీజన్లో అస్సలు మిస్ చేయకుండా ఈ రోటి పచ్చడిని ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు కూడా ఈ పచ్చడికి ఫ్యాన్ అయిపోతారు. అంత రుచిగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి అయితే మరీ అద్దిరిపోతుందండి టేస్ట్. ఇంతగా చెప్తున్నాను కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి, అంతేనండి. ఈజీగా ఉండే రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే సూపర్గా అయితే ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరికొన్ని వీడియోస్ చూడడానికి మన ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి, పచ్చడి అయితే అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం.